చదువు క్రీడలు రైలు పట్టాల వంటివి. రైలు పట్టాల వల్లే చదువు క్రీడలను సమానంగా సరిచూసుకుంటూ వెళితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బి రామాంజనేయులు వ్యాఖ్యానించారు. బుధవారం కర్నూలు నగరంలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న శ్రీ చైతన్య స్కూల్ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. క్రీడల్లో స్పోర్ట్స్ కోటా కింద ప్రభుత్వం 3% రిజర్వేషన్ క్రీడాకారులకు కేటాయించడం అభినందనీయమన్నారు. ఇటువంటి స్పోర్ట్స్ కోటాను అందుకునేందుకు విద్యార్థులు చిన్నతనం నుండే క్రీడల్లో సాధన చేసి విద్యా ఉద్యోగ అవకాశాలను పొందేందుకు ప్రయత్నించాలని ఆయన విద్యార్థులను కోరారు. చాలా కార్పొరేట్ స్కూళ్లలో క్రీడా మైదానాలు తక్కువగా ఉంటాయి. అయినా ఇష్టంతో సాధన చేసి ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనంతరం క్రీడల్లో గెలుపొందిన విజేతలకు ప్రతిభా సర్టిఫికెట్లను అందజేసి వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ సుహాసిని, ప్రాంతీయ పర్యవేక్షకులు రామాంజనేయులు, కోఆర్డినేటర్ నాగేశ్వరరావు, విద్యాసంస్థ డీన్తో పాటు పీఈటీ డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు విద్యార్థులు చేసిన క్రీడా విన్యాసాలు పలువురిని ఆకట్టుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం దానికి ధ్యాన్ చంద్ హాకీ లెజెండ్ అని పేరు పెట్టడంతో కేంద్ర ప్రభుత్వం ఆయన ఆటను చూసి ఆయన బర్త్డే ఆగస్టు 29 కాబట్టి 29న నేషనల్ స్పోర్ట్స్ డే ప్రకటించినారు. మరి మీరు ఇప్పుడు కూడా సెప్టెంబర్ కాబట్టి నెల రోజుల పాటు మీరు వివిధ రకాల క్రీడల్లో పాల్గొని మీరు స్కూలు ఒక చిన్న స్కూల్ అయినప్పటికీ ఉన్న స్థలంలో మీకు కాంపిటీషన్స్ పెట్టి ఎంకరేజ్ చేస్తున్న శ్రీ చైతన్య స్కూల్ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మీకు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యమని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఆరోగ్యం అంటే ఎలాగొస్తుందంటే స్టెప్ అవుట్ అండ్ ప్లే. మీరు ఎప్పుడైతే పరిగెత్తి ఆడతారో మీరు పరిగెత్తి ఆడినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ ఫాస్ట్గా ఉంటుంది, రెస్పిరేటరీ సిస్టమ్ బాగుంటుంది, మీ ఐక్యూ కూడా బాగా డెవలప్ అవుతుంది. అప్పుడే మీరు బాగా చదువుకోగలుగుతారు. అందుకోసం ప్రతి స్కూల్లో కనీసం ఒక గంట బిఫోర్ స్కూల్ కానీ ఆఫ్టర్ స్కూల్ కానీ మీరు ఆడగలిగితే అందులో వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటుంది. మన ప్రభుత్వం హారిజంటల్ రిజర్వేషన్ అని 3% రిజర్వేషన్ ఇచ్చినారు. దానికి ఎంసెట్కి వస్తుంది, నీట్కి వస్తుంది. తర్వాత విద్యా ఉద్యోగాలకు సంబంధించినటువంటి అవకాశాలను కూడా వినియోగించుకోవచ్చు. ఎందుకంటే చదువుతో పాటు దాన్ని వినియోగించుకునే వాళ్ళు చాలామంది ఎంబీబీఎస్ ఇంజనీర్లు, పోలీస్ డిపార్ట్మెంట్లో అయిన వాళ్ళు ఉన్నారు. మీకు కూడా ఒక 100 మందిలో ఒకరికైనా అవకాశాలు వచ్చాయి. ఏమీ రాకపోయినా ఆరోగ్యం కోసం ఆటలు అనేది చాలా అవసరం. కాబట్టి అటువంటి ఆటలు ఆడిపించడానికి శ్రీ చైతన్య స్కూల్ ముందుకు వచ్చి మీకు ఒక స్పోర్ట్స్ డే పెట్టినందుకు చాలా సంతోషం. దీనికి సహకరిస్తున్న హెడ్స్కి అందరికీ, ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళకి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.